నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేత కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రోటోకాల్ అండ్ వైస్ చైర్మన్. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ సభ కూడా రద్దయింది. సో కాంగ్రెస్ కావాలని సభను రద్దు చేసినట్టు కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ మీద? పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే హితవు పలుకుతున్నాము. మీ రాష్ట్రం డివైడ్ అయింది, మా రాష్ట్రం డివైడ్ అయింది. సో మా రాష్ట్రంలో మొన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి అపూర్వ స్వాగతం పలికిరు. ఈరోజు చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రగతి పదంలో దూసుకుపోతున్న సందర్భంలో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేసే విధంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ తోటి ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని చెప్పి వారు కావచ్చు, వాళ్ళ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం ఉన్నది కనుక ఈ సందర్భంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ చేంజ్ కావద్దని చెప్పి మా ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దాంతోపాటు పవన్ కళ్యాణ్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసిండు. కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణలో డిస్ట్రిక్ తగలడం వల్లనే నాశనమైందని, తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని కొన్ని కామెంట్లు చేసిండు. కామెంట్లు ఎట్లా చూస్తారు? చాలామంది ఉద్యమకారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే మనవి చేస్తున్నా. మీరు గతంలో వ్యాఖ్యలు చేశారు కదా, ఆ వ్యాఖ్యలకు గాను మా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా ఈ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి కనుక మేము పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే మనవి చేస్తున్నాం. మీరు మొదటగా తెలంగాణ కారులకు క్షమాపణ చెప్పి ఈ యొక్క గడ్డ మీద ఈ యొక్క పొలిటికల్ కి సంబంధించినటువంటి పనులు చేసుకోవచ్చు అని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. సో మీరు కూడా రావచ్చు, మీ యొక్క అస్తిత్వాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మీరు గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమకారులను, అదేవిధంగా తెలంగాణ యొక్క సంస్కృతిని ఏ విధంగా కించపరిచారో వాటి మీద మీ యొక్క అభిప్రాయం చెప్పి ఇక్కడ సభలు కానివ్వండి ఇంకేదైనా పెట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తున్నాం.